మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయు మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఇక్కడ మనము చూచినట్లయితే ఎస్తేరు ఒక అనాథగా మనము చూస్తాం. మొర్దెకాయి మరి సొంత కూతురుగా తనను పెంచుకోవడము మనము చూస్తాం. అయితే కాలక్రమేణా ఎస్తేరు రాజు దగ్గరికి రావడము, ఆ తర్వాత రాణి అవ్వడము ఎస్తేరు గ్రంథంలో మనము చదువుకుంటాం. ఇక్కడికి వచ్చాక మరి యూదులందరినీ కూడా హామాను మరి వారిని నాశనము చేయాలని, వారందరినీ కూడా హతము చేయాలని పూనుకొని ఉండడం మనము చూస్తాం. మరి ఎప్పుడైతే ఈ వార్త మరి మొర్దెకాయి విని ఉన్నాడో ఎస్తేరుకు అది తెలియచేయాలని మరి ఇతరుల ద్వారా ఎస్తేరుకు సమాచారము పంపించడం మనము చూస్తాం. అలాగునే మరి ఒకవేళ ఈ సమయమున కూడా ఎస్తేరు మౌనముగా ఉంటే సహాయం అనేది మరొక దిక్కు నుంచి వస్తుందని ఆయన చెప్పడం మనము చూస్తాం. ఎందుకంటే అక్కడ రాజు ఆజ్ఞ ఇవ్వకుండా ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ మరి ఎస్తేరుకి ఆ విషయము తెలిసినప్పుడు, ఎప్పుడైతే మొర్దెకాయి ఆ మాటలు అని ఉన్నాడో, ఈ సమయమును గూర్చి మరి నువ్వు ఇక్కడికి వచ్చావేమో ఆలోచించుకోమని చెప్పినప్పుడు మరి రాణి ఒక మంచి నిర్ణయము తీసుకుంది. వెంటనే మరి ఉపవాసం ఉండి అక్కడ ఉన్న యూదులని కూడా 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పి విడిపించే దేవునికి తాను ప్రార్థన చేసి ఉంది. నేను రాణిని కదా, ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి, నశించేవారు నశించిపోతారని తను అనుకోలేదు. తను బాధ్యతగా అలాగే వారి పట్ల ఉన్న ప్రేమను బట్టి తాను ప్రార్థన చేసింది. అలాగే రాజు దగ్గరికి తను వెళ్ళడం మనము చూస్తాం. ఎస్తేరు అనుకొని ఉండవచ్చు, తాను మరి మొర్దెకాయితో ఉన్నంత కాలము అది ఒక ప్రపంచము, అలాగే మరి ఇప్పుడు రాజు దగ్గర రాణిగా తను ఉంది, రాజు భార్యగా తనుంది, ఇది మరి ఒక ప్రపంచం. మరి దేవుని చిత్తానుసారముగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను కదా, ఈ కష్టం ఏంటి అని తను అనుకొని ఉండవచ్చు. అనేక సార్లు దేవుని చిత్తానుసారముగా మనము వెళ్తే కష్టాలు ఉండవేమో అని మనం అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన చిత్తానుసారంగా మనం వెళ్ళినప్పటికీ కష్టాలు అనేవి ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనని తప్పించే దేవుడై ఉన్నాడు. అనేక సార్లు ఆయన ప్లాన్స్ మనకి అర్థం కాకుండా ఉంటాయి. మనం ఎందుకు ఈ స్థితిలో ఉన్నామో, ఈ పరిస్థితిలో ఉన్నామో కూడా మనకు అర్థం కాదు. ఎందుకు నాకు ఈ జీవితము, లేదా ఈ స్థితిలోనే నేను ఎందుకున్నాను, లేదా ఈ దేశంలోనే నేను ఎందుకున్నాను, ఈ రాష్ట్రంలో నేను ఎందుకున్నాను, ఈ ఉద్యోగంలో నేను ఎందుకున్నానని అనేక సార్లు మనం అనుకుంటాం. కానీ కాలక్రమేణా దేవుడు మరి నీ ద్వారా అక్కడ ఎవరినైనా రక్షించే విధముగా నిన్ను అక్కడ ఉంచి ఉన్నాడేమో, అది నీకు తెలియదు. దేవుడు నీ ద్వారా కార్యము జరిగించే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఎస్తేర్ని మరి రాజు గృహంలోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే యూదులను రక్షించడానికి దేవుడు తనను అక్కడికి తీసుకొని వచ్చాడు. అనేకులు అక్కడ రక్షింపబడ్డాడు. తను ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసి ఉందో అనేకులు అక్కడ రక్షింపబడి ఉన్నారు. వారు ఎవరు కూడా నాశనం అవ్వకుండా ప్రార్థన వల్ల దేవుడు వారిని రక్షించి ఉన్నాడు. కాబట్టి నీవు ఎట్టి స్థితిలో ఉన్నావో దేవుణ్ణి స్తుతించే వారుగా నీవు ఉన్నప్పుడు, మరి సమయం వచ్చినప్పుడు దేవుడు నీ ద్వారా కార్యము జరిగించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, ఉదయకాల సమయమున ఎందరైతే వాక్యము విని ఉన్నారో మీరు వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అవును తండ్రి, మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు తండ్రి. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు దేవా. అవి మేలు కొరకే కానీ కీడు నిమిత్తము కాదని తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. అలనాడు తండ్రి ఎస్తేర్ని ఎలాగైతే మీరు వాడుకొని ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి ఆ రీతిగా మీరు వాడుకోండి. మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మేలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.